నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఆగర్తిపాలెం గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో నిమ్మల రామనాయుడు శ్రమదానం. కార్మికులతో కలిసి ఇసుక, కంకర, సిమెంట్ మోసిన మంత్రి. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాణసంచా పేలుడు బాధితులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శ. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం. వైసీపీ హయాంలో రైతులకు ఏమీ చేయలేదంటూ అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారు. మండిపడ్డ వైసీపీ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి నిమ్మల రామనాయుడు గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. శ్మశాన వాటికలో మంత్రి నిమ్మల స్వయంగా పిల్లర్లకు బోర్లు తవ్వి ఐరన్ పనులు చేశారు. కార్మికులతో కలిసి ఇసుక, కంకర, సిమెంట్ మోశారు. మండుటెండలో రోజంతా పనుల్లో పాల్గొన్నారు. ఊరంతా ఐక్యతతో భాగస్వామ్యమయ్యేలా ప్రతి ఇంటి నుంచి ఒకరు స్వచ్ఛందంగా పాల్గొనేలా చైతన్యం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ గ్రామాల్లో 20-30 ఏళ్ల కిందట కనిపించిన ఐక్యత స్ఫూర్తిని మళ్లీ తీసుకురావడమే తన ఉద్దేశమని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని శ్మశాన వాటికలను అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రతి వ్యక్తి ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటిక ద్వారానే ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికలు కూడా అందమైనటువంటి పరిశుభ్రమైనటువంటి కైలాస వనాలుగా మార్చాలని పాలకొల్లు పట్టణంలో కూడా అత్యంత సుందరంగా కైలాస వనాన్ని తీర్చిదిద్దిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ స్ఫూర్తితోనే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి శ్మశాన వాటికని కూడా కైలాసవనంగా మార్చాలి. అయితే దీనికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎందుకంటే 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి స్థితిలో మళ్ళీ ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ని మొబిలైజ్ చేసుకుని గ్రామస్తులు కూడా దాతల సహకారం తీసుకుని దానితో పాటుగా ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పనుల్లో శ్రమదానం చేసి ఈ శ్మశాన వాటిని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా మరి ఈరోజు సెలవు దినమని, ఆదివారం అని అటువంటి పక్కన పెట్టుకుని ఈవేళ తెల్లవారు జామున్ నుండి మిట్ట మధ్యాహ్నం అవ్వచ్చు లేదా రాత్రి అర్ధరాత్రి కూడా షిఫ్ట్ల వారీగా కూడా పనుల్ని విభజించి అంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా డివైడ్ చేసి ఒక పార్ట్ ఒక పూట, ఒక పార్ట్ ఇంకొక పూట, యూత్ ఒక పూట, కొంచెం మిడిల్ ఏజ్ ఇంకొక పూట, ఇట్లాగా షిఫ్ట్ల వారీగా కూడా పనిచేసి ఆ యొక్క శ్మశాన వాటికల్ని ప్రజల భాగస్వామ్యంతో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ పనులకి శ్రీకారం చుడుతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఈరోజు ఆగర్తిపాలెం శ్మశాన వాటికి సంబంధించి బోర్లు తీయడం దగ్గర నుంచి, భీములు కట్టడం దగ్గర నుంచి, పాతువేలు తయారు చేయడం దగ్గర నుంచి అందరం కూడా పనుల్లో భాగస్వాములయ్యాం. యజమాని డబ్బు ఆశ వల్లే నిరుపేదలు ప్రాణాలు కోల్పోయారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలియజేశారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి వైద్య సిబ్బందిని ఆదేశించారు. శివకాశీలో బాణసంచా తయారీ ఎలా జరుగుతుంది, అక్కడ ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు వంటి విషయాల పరిశీలనకు రాష్ట్రం నుంచి ఓ బృందాన్ని పంపుతామని అన్నారు. అత్యంత దురదృష్టకరమైన సంఘటన సామర్లకోట, వేట్లపాలెం. మరి ఈరోజు జరిగిన సంఘటన ఆధారంగా 21 మంది చనిపోయారు. 20 మంది ప్లస్ ఈరోజు ఒక వ్యక్తి లోవరాజ్ అనే కార్మికుడు కూడా చనిపోవడం జరిగింది. మొత్తం రాష్ట్రం మీద 448 ఫైర్ వర్క్ షాప్స్ ఉండటం జరిగినాయి. ఈ మధ్యకాలంలో ఇక్కడ జరిగిన రాయవరం సంఘటన జరిగిన తర్వాత ఈ ఎన్ఓసికి కొద్ది క్లిష్టతరం చేసిన తర్వాత సిరిసగం షాపులన్నీ కూడా లైసెన్స్ రాక ఆగినాయి. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే 15 కేజీలు ఉన్నట్టు అక్కడ జాతర ఉందని చెప్పి ఆ జాతరకి వాళ్ళ ఫుల్ఫిల్మెంట్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి ఓనర్ స్వార్థంగా కేవలం డబ్బు కోసం అధిక మొత్తాదులో డంప్ చేయడం జరిగింది ఫైర్ ఎక్స్ప్లోజర్స్. అక్కడ 8 మంది మించి వర్కర్స్, అతని పర్మిషన్ 8 మంది చేయాల్సిన పర్మిషన్ 30 మందిని పెట్టి అక్కడ పని చేయించడం. అక్కడ ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు ఎక్కువ ఉన్నారు అందులో. అంటే రెక్కాడితే డొక్కాడిన బతుకులే వాళ్ళందరూ. అలాగే కాక ఇక్కడ బల్క్ ఆర్డర్ వచ్చింది అతనికి, జాతరని, పెళ్ళిళ్ళని. ఆ బల్క్ ఆర్డర్ ప్రకారం వీళ్ళందరినీ తీసుకెళ్లి
అన్స్కిల్ని తీసుకెళ్ళి అక్కడ పని చేయించడం వల్ల స్పార్క్ అయినా వచ్చి ఉండాలి, ఈ ప్రెజర్ వల్ల బ్లాస్ట్ అయినా అవుతుంది. ఈ బ్లాస్ట్ అవటం ఇంకా క్షణాల్లో జరిగిపోవటం, అది ఎంత తీవ్రత ఉందంటే కిలోమీటర్ దాటి కూడా సౌండ్ వినపడటం జరిగింది. పార్థివ దేహాలు కూడా ఇంచుమించు 50-60 మీటర్ల దూరంగా పడిపోవడం జరిగింది, చంద్రవందర పడిపోవడం జరిగింది. దురదృష్టం ఇంచుమించు 100% బర్న్స్ కూడా ఉన్నాయి. ఒక అతనికి 75% బర్న్స్ ఉన్నాయి. 6 పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మెరుగైన వైద్య సిబ్బంది అంతా కూడా అందిస్తా ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను హఠాహుట్న ఏ విధమైన ఆర్భాటాలు లేకుండా ఉన్న బలంగా ఆయన ఏ ఎస్కార్ట్ లేకుండా ఆయన రావడం జరిగింది. వెంటనే 20 మంది చనిపోయారని తెలియగానే ఆయన రావటం, నిన్నే చెప్పడం జరిగింది 20 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తా అన్నారు. అది లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి 20 లక్షల రూపాయలు నా శాఖ నుంచి ఈరోజు సీఎం గారి ఆదేశాల మేరకు 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గాయపడిన వాళ్ళకి 50,000 రూపాయలు కూడా కేంద్రం నుంచి ఇస్తానని చెప్పడం, 2 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇస్తానని చెప్పడం కూడా జరిగింది, ప్రకటించడం జరిగింది. అయితే సీఎం గారు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. నిన్న 4 అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. బాధితులు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే నెగ్లిజెన్స్ ఉందో కక్కుర్తిపడి డబ్బుల కోసం కేవలం వాళ్ళ రిక్వైర్మెంట్ ఎవరైతే జాతర రిక్వైర్మెంట్ కానీ పెళ్లిళ్ళ రిక్వైర్మెంట్ కానీ ఫుల్ఫిల్ చేయడానికి 15 కేజీలు దాటి ఫైర్ ఎక్స్పోజర్స్ తెచ్చి అన్స్కిల్డ్, వాళ్ళకి అనుభవం లేదు, దాంట్లో అనుభవం లేని వాళ్ళు వచ్చి అక్కడ చేయటం వల్ల కూడా ఈ ఎక్స్పోజర్స్ కారణం. సో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఇంకా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి కూడా వెనకాడని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది లేదా ఎన్ఓసీలు కూడా అన్ని ఆపమని చెప్పారు, క్యాన్సిల్ చేసి ఆపమని చెప్పారు, హోల్డ్ చేస్తాం. ప్రభుత్వం మాత్రం వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేసామో అన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ప్రభుత్వం సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాంటి విషాదకర సంఘటనలు రెండో సంఘటన జరగటం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాధించే విషయం. రాష్ట్రం మీద 448 ఇలాంటి ఫైర్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ లైసెన్స్ ఇవ్వడానికి పటిష్టంగా కఠినంగా రూల్స్ పెట్టి వాటి ఇన్స్పెక్షన్ కూడా ఇంకా దగ్గరగా పెట్టి దగ్గర సమయాల్లో ఇన్స్పెక్షన్ పెట్టి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత ఇటు 4 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇందులో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఫైర్ శాఖ, అదే లేబర్ శాఖ, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని ప్రక్షాళన చేసి ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్లు ఏం జరగకుండా జాగ్రత్త. రాష్ట్రంలో రైతులు మద్దతు ధరలు లేక అల్లాడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్రపోతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. రెండో ప్రధాన పంట అయిన శనగల కొనుగోలులో ఈ క్రాప్ పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని అన్నారు. దిగుమతి సుంకాలు లేక ధరలు పడిపోతున్నా కేంద్రంపై ఒత్తిడి చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పైగా వైసీపీ హయాంలో రైతులకు ఏమీ చేయలేదంటూ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారని ఆక్షేపించారు. 1/5/2024 అంటే 2024 మే 1 నాటికి ఈ దిగుమతి సుంకాల మొత్తాన్ని 0 చేశారు. అట్లాగే 1/4/2025 అంటే గత సంవత్సరం కేవలం 10% మాత్రమే వేశారు. దీని మీద మేము ఇలా అయితే గత సంవత్సరం పండిన శనగలే 1,00,000 టన్నులకు పైగా కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి. మద్దతు ధర కంటే 700-800 రూపాయలు తక్కువ అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు. ఈ శనగ పంట అంతా కూడా మెట్ట జిల్లాలు, సాగునీటి వనరు లేని ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో సాగు జరుగుతుంది. ప్రత్యేకంగా కడప జిల్లా, అనంతపురం జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా, వీటన్నిటిలోనూ బాపట్ల జిల్లా, వీటిల్లో మెట్ట ప్రాంతాల్లో సాగు ఎక్కువగా జరుగుతుంది. ఈ రైతులకి న్యాయం చెయ్యాలి అని మేము గవర్నమెంట్కి పూర్తిగా మేము 4వ తారీఖు నాడు కామర్స్ మినిస్టర్ గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారికి, నేను, అలాగే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, అట్లాగే తిరుపతి శాసనసభ్యులు గురుమూర్తి గారు కూడా మేము కామర్స్ మినిస్టర్ గారికి ఏమో లెటర్ రాస్తూ, మీరు ఇంతకుముందు ఎలా దిగుమతి సుంకాలు ఉన్నాయో అలా దిగుమతి సుంకాలు విధించకపోతే ఇవాళ మద్దతు ధరకు పడిపోతే రైతాంగం మొత్తం తీవ్రంగా నష్టపోతారు. దేశవ్యాప్తంగా శనగ సాగు పెరిగింది, రాష్ట్రంలో కూడా పెరిగింది అని చెప్పి లెటర్ రాశాం. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఇవాళ పెరిగిన ఉత్పత్తి వ్యయానికి 5,875 రూపాయలు ఈ సంవత్సరం మద్దతు ధర ప్రకటించారు. కానీ దానికి 1,000 రూపాయలు బోనస్ ఇవ్వకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. ఆంధ్రప్రదేశ్లోని శనగ రైతులే కాదు, దేశవ్యాప్తంగా మెట్ట ప్రాంతాల్లో ఉన్న శనగ రైతులంతా నష్టపోతారు.
క్వింటాల్కి 1000 రూపాయలు బోనస్ ఇవ్వమని చెప్పి కూడా మేము వ్యవసాయ శాఖ మంత్రి గారికి లేఖ రాశాం. కానీ మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చినట్టు కానీ ఒక లెటర్ రాసినట్టుగా కానీ నేను ఎక్కడా కూడా వార్తలో చూడలా. అంటే వాళ్ళకి ఈ 8 జిల్లాల్లో పండే పంట విషయం, ప్రధానమైన పంట విషయం గత 2 సంవత్సరాలు కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నష్టపోతున్న పరిస్థితిలో కూడా ఎక్కడా కూడా దాని మీద దృష్టి లేనట్టుగానే ఉంది. సరే, ఇక ఈ సంవత్సరం మేము ఇవన్నీ మేము 4వ తారీఖు అవి లేవనెత్తిన తర్వాత 17వ తారీఖు నాడు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 17వ తారీఖు రాత్రి 8ంటికి ప్రకటన రిలీజ్ అయింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 94,500 టన్నులు శనగ కొనుగోలుకి మద్దతు ధర 8,775 రూపాయలకి 3.25 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. ఇది 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉంది. దీనికి గాను 94,500 టన్నులు ప్రొక్యూర్ చేస్తాము, అనుమతి వచ్చింది అని చెప్పి 17వ తారీఖు నాడు, ఫిబ్రవరి 17వ తారీఖు నాడు రేపటి నుంచి కొనుగోలు చేస్తామని రిలీజ్ చేశారు. కానీ ఇంతవరకు అంటే ఈ క్రాప్ ఇంకా కూడా 28వ తారీఖు అంటే నిన్నటి వరకు ఈ క్రాప్ నమోదు చేస్తూనే ఉన్నాము. ఈ క్రాప్ అయిపోయిన తర్వాత 1st తారీఖు నుంచి కొనుగోలు చేస్తారని చెప్పారు. 1st తారీఖు వాళ్ళు ఆదివారం. ఇంతవరకు కూడా అంటే పంట మాసూలు అయిపోయిన తర్వాత ఈ క్రాప్ నమోదు చేసే దాకా ఉందంటే ఏమిటి ఉద్దేశం? అంటే దీంట్లో అవకతవకలు జరగడానికి అవకాశం ప్రభుత్వమే ఇస్తున్నట్టు కదా. సో ప్రభుత్వం ఇచ్చే దాంట్లో ఇవాటికి కూడా ఇదిగో మీరు ప్రకటించిన తర్వాత నేను చెప్తుంది, ఇదిగో 28వ తారీఖు నాడు కర్నూలు వ్యవసాయ మార్కెట్, ఇది ప్రభుత్వ తరపున వచ్చిన ఒక మార్కెట్లోని షీట్. ఇది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నిన్న శనగల ధర మోడల్ ప్రైస్ 5,089 రూపాయలు క్వింటాల్. సో అదే ఆదోని వ్యవసాయ మార్కెట్లో మళ్ళీ 4,939 రూపాయలు. ఈ రెండు కూడా సో ఇది అఫీషియల్ కాపీస్ నేను చూపిస్తోంది. అంటే మనం చెప్పి ఏదో ప్రకటన చేసి ఏదో డ్రాగాన్ చేసి నిదానంగా ఎన్నో రోజుల తర్వాత దాన్ని పండిస్తాము అనే ఉద్దేశానికి తీసుకెళ్తే వాళ్ళు అసలు ఆ రైతాంగం ఏం కావాలి? ఎప్పటికి పంట పండించడం అవుతుంది? ఎప్పటికి ఇది అవుతుంది? నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణ నిర్వహించారు. స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచహారతులు సమర్పించి స్వామివారికి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కాసేపు ప్రకటనలు.